హాయ్ అండి, వెల్కమ్ టు కల్పన సంతు తెలుగు ఛానల్. ఈరోజు మామిడికాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నామండి. ఏ సీజన్కి ఒక స్పెషల్ అంటూ ఉంటుంది కదా, అందుకే ఈరోజు మేము మామిడికాయ చట్నీ చేస్తున్నామండి. ఇందులోకి ఇంగ్రీడియంట్స్ జీలకర్ర పౌడర్ అండి, తర్వాత ఆవాల పౌడర్ అండి. ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే టేస్ట్ ఉండాలి అంటే కొంచెం ఆవ పౌడర్ ఎక్కువ వేసుకోవాలి. తర్వాత మెంతుల పౌడర్ అండి. తర్వాత కొంచెం ఒక స్పూను పసుపు అండి, ఎందుకంటే కొంచెం కలర్ కోసం. తర్వాత సాల్ట్ అండి, రుచికి సరిపడా. తర్వాత కారం అండి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ అండి. మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి, కానీ నాకు ఇది సరిపోతుందని ఇంతే వేస్తున్నాను నేను. తర్వాత ఇది కొంచెం మిక్స్ చేసుకోవాలండి. సీజన్ని బట్టి పచ్చళ్ళు పెడతా ఉంటారండి. ఎండాకాలంలో మామిడికాయ పచ్చడిని, వర్షాకాలంలో శీతాకాలంలో టమాటా, పండు మిర్చి అని ఇలా రకరకాలుగా పచ్చళ్ళు పెడతా ఉంటారు కదండి. కానీ ఎండాకాలానికి మాత్రం మామిడికాయ పచ్చడి చాలా స్పెషల్ అండి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అయితే చాలా రుచిగా ఉంటుంది. కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా తింటే చాలా బాగుంటుందండి. మా ఆయనకైతే చాలా ఇష్టం అండి మామిడికాయ పచ్చడి, అలాగే మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. తర్వాత తాలింపుకి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, వెల్లిపాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకోవాలండి. పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే కొలతలు అయితే ఏమీ పెట్టలేనండి. వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఒక డబ్బాలో వేసేసుకోవాలండి. నిల్వ చేసుకోవడానికి ఇలా డబ్బాలో వేసేసుకోవాలి. ఇలా డబ్బాలో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కదండి. తర్వాత ఇందులో అన్నం వేసేసుకోవాలి. వేడివేడిగా వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత వేడివేడిగా ఇలా ముద్దలు పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా అక్క వాళ్ళ బాబు వచ్చి డిస్టర్బ్ చేస్తుండండి, అందుకే కొంచెం ఇలా చేసుకొని తినాలండి. ఇలా ముద్దలు పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది, వేడివేడిగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని తింటే. చూడండి, మా పాపకి పెడుతున్నాను, తింటుంది. మా పాపకి పెడుతున్నానండి. తనైతే చాలా ఇష్టంగా తింటుందండి. మీరు కూడా ట్రై చేయండి, అంటే నేను చెప్పిన విధంగా కాకుండా ఇంకా వేరేలాగా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.